Hi, my name is ARCHANA. I am a motivational speaker and soft skills trainer. My dear friends, మన లైఫ్ని ఎనర్జైజ్ చేయాలి అంటే ఇన్స్పిరేషన్ అనేది ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. అంటే మనము చాలా ఇన్స్పైర్ అవుతాము. యూజువల్గా మనకి మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉంటుంది, ఇంటర్నల్ మోటివేషన్ ఉంటుంది. ఇంటర్నల్ మోటివేషన్ని మనం ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. ఒక ఆర్డినరీ పర్సన్కి ఇన్స్పిరేషన్ అనేది ఉంటే గనక అతను ఎంపవర్ అయ్యి చాలా గొప్ప స్థానంలో ఉంటాడు. అదే ఒక జీనియస్ పర్సన్కి ఇన్స్పిరేషన్ అనేది లేకున్నా కూడా అతను ఒక ఆర్డినరీ పర్సన్గా మిగిలిపోతాడు. అంటే మనకి ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి. అండ్ మనకి ఇన్స్పిరేషన్ లేకపోతే కనుక చాలా చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎంతూజియాజం. మనం ఏది కోల్పోయినా కూడా మనలో ఉన్న ఎంతూజియాజంని, ఎనర్జీని డెఫినెట్గా మనం కోల్పోవద్దు. ఎందుకంటే ఎనర్జీ లేనప్పుడు డెఫినెట్గా మనం ఓల్డ్ అయిపోతున్నట్టే. ఎప్పటి వరకు అయితే ఇన్ కేస్ మనం ఓల్డ్ అయినా కూడా మనలో ఎనర్జీ, ఎంతూజియాజం ఉంటే డెఫినెట్గా మనం మన గోల్స్ని అచీవ్ చేయగలుగుతాం. ఒక 50 years బ్యాక్ మనకి ఫార్మింగ్ కోసం బుల్స్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే ఆ బుల్స్ చాలా ఎనర్జెటిక్గా ఉండేవి. అంటే అక్కడ మార్కెట్లో కూడా బుల్స్ని సేల్ చేసేవాళ్ళు. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ బుల్స్ని కొనుక్కోవాలి అంటే వాటికి ఎనర్జీ ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఆ బుల్ని బ్యాక్ నుంచి దాని టెయిల్ పైన కిక్ చేసేవాళ్ళు. ఒకవేళ ఆ బుల్ గనక లేవకపోయినట్టయితే అది చాలా లేజీ, ఇది మన పని చేసి పెట్టదు అని అది కొనుక్కునే వాళ్ళు కాదు. అదే దాన్ని కిక్ చేసినప్పుడు అది సడన్గా లేసి నిల్చుంటే గనక దీంట్లో ఎంతూజియాజం ఉంది, ఎనర్జీ ఉంది అని ఆ బుల్ని మాత్రమే వాళ్ళు పర్చేస్ చేసేవాళ్ళనమాట. మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ అని. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే ఏంటి? సపోజ్ మనం మన జాబ్ ప్లేస్లో, మన వర్క్ ప్లేస్లో బాస్ వచ్చేసి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, నేను నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు చాలా మంచి వర్క్ చేసావు అని చెప్పేసి ప్రమోషన్ ఇస్తా అని చెప్పినట్టయితే అది ఎక్స్టర్నల్ మోటివేషన్. మనం ఆ మాటలు విని ఎక్స్టర్నల్గా మోటివేట్ అయ్యి వర్క్ చేయాలి అని అనుకుంటాం. అండ్ ఇంటర్నల్ మోటివేషన్ ఏంటి? మనకి వై రీజన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అనే క్లారిటీ మనకు ఉండాలి. అండ్ మనకు మోటివేషన్ లేకున్నా కూడా సపోజ్ మన వై రీజన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు మోటివేషన్ అదే వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. సో ఇన్స్పిరేషన్ అనేది చాలా ముఖ్యం. సోషల్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఒక 2 brothers ఇద్దరి దగ్గరికి వెళ్ళారనమాట. అంటే ఒక బ్రదర్ది మాత్రం లైఫ్ చాలా సక్సెస్గా ఉంది అండ్ ఇంకో బ్రదర్ది చాలా ఫెయిల్యూర్ అనమాట. సో ఏంటి రీజన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆ సోషల్ సైంటిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. సో ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ లైఫ్ అంతా ఫెయిల్యూర్గా ఉంది కదా, ఏంటి రీజన్ అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పాడంట, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే మా నాన్నగారు చాలా తాగేవారు, మా అమ్మని చాలా కొట్టేవారు. అలాంటప్పుడు నేను అలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, డెఫినెట్గా ఇలాగే ఉంటాను కదా అని చెప్పేసి అన్నాడు. ఆ సోషల్ సైంటిస్ట్ ఇది కూడా పాయింటే, కరెక్టే కదా అని అనుకున్నారు. అండ్ తర్వాత సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అతనికి అడిగారనమాట, మీ లైఫ్లో మొత్తం సక్సెస్ అంటే లైక్ రిలేషన్షిప్ కానీ మీ లైఫ్లో అన్ని సక్సెస్ పొందుతున్నారు, ఫైనాన్షియల్గా కానీ ప్రతి ఒక్క దాంట్లో హెల్త్ వైజ్ అన్ని సక్సెస్ ఉన్నారు, మీ సీక్రెట్ ఏంటి అని అడిగారనమాట. సో ఆ పర్సన్ చెప్తున్నాడు, నేను అసలు సక్సెస్ అవ్వకుండా ఎలా ఉండగలను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా నాన్న చాలా తాగేవారు, మా అమ్మని కొట్టేవారు, ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉండి నేను దాని నుంచి నేర్చుకోకుండా ముందుకెళ్ళకపోతే నా లైఫ్ ఎందుకు వేస్ట్ కదా, అందుకని నేను దాని నుంచి నా లైఫ్ అలా ఉండకూడదు అని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను, డెఫినెట్గా సక్సెస్ అయ్యాను. సో ఇదే నా సీక్రెట్ ఫార్ములా అని చెప్పారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా లైఫ్లో సక్సెస్ని చూస్తాం, ఫెయిల్యూర్ని చూస్తాం. డెఫినెట్గా ఫెయిల్యూర్ నుంచి మనం ఒక లెసన్ అనేది నేర్చుకొని వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోతాం. డెఫినెట్గా ఇంటర్నల్ మోటివేషన్ అనేది మనకు ఉండాలి. అలాంటప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ ఇంటర్నల్ మోటివేషన్ ఎలా ఉంటుంది, మనకు పుట్టుక నుంచే వస్తుందా అంటే నో మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఇంటర్నల్ మోటివేషన్ అనేది డెఫినెట్గా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే అది వీ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మన మైండ్ పవర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. యూజువల్గా అందరూ చెప్తూ ఉంటాం కదా, మైండ్ అసలు నా మాట వినదు అని అనుకుంటూ ఉంటాం. అంటే మనకు ఒక ఇంటలెక్ట్, బుద్ధి అనేది లోపల ఉంది. అది గనక ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే మన మైండ్ని హోల్డ్ చేసి డెఫినెట్గా దాన్ని రైట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది. సో అలాంటి పవర్స్ మన మైండ్కి ఉన్నాయి. సపోజ్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు చేయగలుగుతావు అని అన్నా కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను నమ్మకపోతే గనక మనం ఏమీ సాధించలేము. అండ్ అదే సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను నమ్మితే అండ్ మొత్తం వరల్డ్ కూడా నువ్వు చేయలేవు అన్నా కూడా మనము
డెఫినెట్గా సాధిస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ తెలుసుకొని దానికి మనం ట్యాప్ అయ్యి అలాంటి ఎనర్జీస్ మనం తెచ్చుకొని మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు, మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేయాలి అంటే డెఫినెట్గా మన దాన్ని రీప్రోగ్రామింగ్ అనేది చేయాలి. మన నెక్స్ట్ వీడియోలో ఎలా మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అనేది చూద్దాం. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అర్చన సైనింగ్ ఆఫ్. జై హింద్.